నమస్కారం. కేవలం న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ఏనని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తమ దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని ఇందిరాగాంధీ ఇదివరకే చెప్పారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 70% సీట్లు కైవసం చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారులు శిబిరాలతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆ అప్పులకు ప్రతి నెల ఈ ప్రభుత్వం వడ్డీ కడుతోందన్నారు. అయినా పథకాలను ఆపకుండా నిరంతరంగా అమలు చేస్తున్నామన్నారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించిందని చెప్పారు. కానీ అమెరికా అధ్యక్షుడి మాట విని మధ్యలోనే ఆపరేషన్ ఆపడం సరికాదన్నారు. నాడు ఇందిరాగాంధీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారని గుర్తు చేశారు. తమ దేశ వ్యవహారాలపై ఇతర దేశాల జోక్యం చెల్లదని కరాఖండిగా చెప్పారని తెలిపారు. ప్యాకేజీ 22 పనులను ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేస్తుందన్నారు. భూసేకరణ నిధుల కోసం ఇరిగేషన్ మంత్రిని షబ్బీర్ కలిశారని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నెలకు 650 కోట్ల రూపాయలు ప్రభుత్వం మనమేంటి అప్పు తెచ్చుకుంటామో ప్రజలు అప్పు ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా రిటైర్ ద్వారా ప్రభుత్వ బ్యాంక్ ద్వారా కేంద్ర ద్వారా అప్పు తెచ్చుకుంటాం. ఈ 80 కోట్ల వడ్డీ అంటే నెలకు 650 కోట్ల వడ్డీ కట్టాలి. సంవత్సరానికి మా 6,000 కోట్లు 7,000 కోట్లు వడ్డీ. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అంటే 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల్లో 65 అంటే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో చేసిన 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లలో పాత 60,000 చేస్తే సుమారుగా 7 లక్షల కోట్లు. ఈ 7,30,000 కోట్ల అప్పుడు నెలకు కడుతున్న వడ్డీ ఖర్చు తీసుకునేలో నెలకు 6,500 కోట్లు సుమారుగా అంటే సంవత్సరానికి 70,000. ఈ 17 మాసాల కాలంలో సుమారుగా 1,20,30,000 కోట్ల అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ చెల్లించి తీసుకెళ్ళింది. సుమారుగా 1,20,000 కోట్లు. అయినా కూడా రోజున గత కేసీఆర్ పెట్టినటువంటి ఏ స్కీమ్ మనం పెట్టేయలే. అదే పెన్షన్ ఇస్తా ఉన్నాం, అదే కరెంట్ ఇస్తా ఉన్నాం, అంటే అదే బియ్యం ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అంటే ఈ రోజున చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అదే కార్యాలయం ఇస్తా ఉన్నాం, అదే కార్యక్రమాలు ఇస్తాము. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసినా 8 లక్షల కోట్లు వడ్డీ కడతా కూడా గత ప్రభుత్వం చేసిన ఏ ఒక్క స్కీమ్ ఎత్తివేయకుండా దీనికి అదనంగా వల్ల ఇబ్బంది వల్ల 6 గ్యారెంటీల పేరు మీద మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు, 500 రూపాయలు సిలిండర్ బోనస్ సబ్సిడీ, 200 యూనిట్ల కరెంటు, 22,000 కోట్ల రూపాయలతో లక్షల ఇల్లు, 4 లక్షల ఇల్లు, ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు ఇల్లు కూడా మంచి తెలిసి కామారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కలను నెరవేరుస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ పథకం అమలుకు 13 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. ఈ నిధులను 1,100 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్, నసరుల్లాబాద్ మండలాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. ఈ 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే దుఃఖం వస్తుందని కేసీఆర్ మాట్లాడుతున్నారని చెప్పారు. అధికారంపై కేసీఆర్ అలా మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా కేసీఆర్ అప్పులు చేసి రాష్ట్రానికి చిప్ప అప్పగించారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తుంటే దుఃఖం వస్తుందా అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల క్రితం దళితులకు భూమి ఇస్తానని ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై ₹1 ఎవరికి లంచాలు ఇవ్వకూడదని లబ్ధిదారులకు సూచించారు. అంతకుముందు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఆర్థిక ఇబ్బందులు. గడిచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో గొప్పగా పరిపాలన చేసిన మాట్లాడడం జరిగింది. కానీ ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పరిపాలన చేస్తే 8 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కంతులు కట్టాల్సి వస్తూ ఉంది. 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల పరిపాలన చేస్తే కేవలం నెలకు 6,000 కోట్లు వడ్డీ ఉంటే ఇలా తడిసి మోపడిన 10 అప్పులు చేసి అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఏమంటారు చిప్ప చేతికి ఇచ్చిన తర్వాత కూడా అంటే బాధ్యత రహితంగా పరిపాలన చేసి రాష్ట్ర ఖజానాను లూటీ చేసే కార్యక్రమం చేసి కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పచెప్పే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం పైన భారం మోపి ఈ రోజున మళ్ళా నాకు దుఃఖం వస్తా అంటావు. అంటే నీవు ఇంత అప్పులు చేసినా కేసీఆర్ పెట్టిన పథకం ఒక్కటి కూడా మనం మానలే కదా, అవన్నీ ఇస్తున్నాం కదా. ఏ ఒక్కటి బంద్ పెట్టకుండా ఇన్ని ఇబ్బందులు మళ్ళీ ఇన్ని ఇంద్రమేళ్ళు కావచ్చు అప్పుడు మాకు ఇన్ని రకాలు చేస్తా ఉన్నాం. మరి అయినా కూడా ఇలా ఈ 16 మాసాల్లో నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ చెట్లు లెక్క కడితే 1,20,00,30,000 కోట్లు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పు పైన 1,30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ కట్టింది. మరి ధనిక రాష్ట్రం నీకు అప్పు చెప్తే నీవు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా నీకు చెప్పినవి 10 నెలలు కూడా ఇవ్వలే. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 16 మాసాలు అయింది. 16 మాసాల్లో నీవు పెట్టిన స్కీమ్ ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా నుంచి 374 మంది లబ్ధిదారులు 2 మండలాలు బీర్పూర్ మండలం నుంచి చెప్పాల్సిన విషయాలకు చాలా మంది చెప్పాం. వచ్చారు దిగమ్మా గంగాని ఈ 400 స్క్వేర్ ఫీట్ మందం ఉన్నటువంటి ఇల్లు ఇది. లోపలికి పోగానే ఈ హాల్ ఎంత ఉందంటే ఇది వంటశాల. ఇంటికెళ్ళి తర్వాత హాల్కెళ్ళి వంటశాల ఎంత ఉంటుందంటే కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్ఐ శ్రావణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. కేబుల్ వైర్ల వల్ల ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అధికారులకు ఖచ్చితమైన సర్వే రిపోర్టు అందజేయాలని సూచించారు. కేబుల్ టీవీ సిటీ కేబుల్ ఆపరేటర్లతో కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ అధికారి శ్రావణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ కేబుల్ టీవీ ఆపరేటర్లు పాల్గొని ఎలక్ట్రికల్ పోల్స్ వివరాలు తెలియజేశారు. సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఉపయోగిస్తున్న ఎలక్ట్రికల్ పోల్స్ కు సంబంధించిన వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్తంభానికి మధ్య వ్యత్యాసం, కేబుల్ వైర్ల వల్ల ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాజశేఖర్, గోపాల్ రెడ్డి, కళ్యాణ్, చక్రవర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు. లైసెన్స్ సర్వేర్ శిక్షణలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. శిక్షణ అనంతరం ప్రభుత్వ పరంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. భూభారతిలో దరఖాస్తు చేసుకున్న పట్టాదారుని భూముల కొలతలు, మ్యాప్లు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2 నెలల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ఆశీష్ సంగన్ ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్సు సర్వేయర్లకు 2 నెలల పాటు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న శిక్షణలో ప్రతి అంశాన్ని శిక్షకుల నుండి తెలుసుకోవాలన్నారు. శిక్షణ తర్వాత విధులు బాధ్యతతో నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి విడతలో 131 మందికి శిక్షణ ఇస్తున్నామని, ప్రతిరోజు ఉదయం థియరీ, మధ్యాహ్నం ప్రాక్టికల్ నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. భూభారతి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న పట్టదారుని భూములకు సంబంధించిన కొలతలు, మ్యాప్లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు. శిక్షకులు అన్ని అంశాలు బోధించాలని తెలిపారు. అనంతరం శిక్షణ సర్వేర్లకు శిక్షణ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భూకొలతల సహాయ సంచాలకులు శ్రీనివాస్, డిప్యూటీ సర్వేయర్స్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా ఈ మనం కామారెడ్డి డిగ్రీ కాలేజీలో ఈ లైసెన్స్ సర్వేల ట్రైనింగ్ ప్రోగ్రాము తేదీ 26/5/2025 నుంచి 2 మంత్స్ మనకు 26/7/2025 50 వర్కింగ్ డేస్ మనకి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మొన్న ఆనరబుల్ కలెక్టర్ చేతుల మీదుగా మనము ఈ లైసెన్స్ సర్వే ట్రైనింగ్ ప్రోగ్రాము లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు 122 మంది మనకి ఇక్కడ మనము 122 క్యాండిడేట్స్కు మనము ఈ లైసెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 బ్యాచ్లు చేశాము. ఏ బ్యాచ్లో 62, బి బ్యాచ్లో 62 క్లాసులు మనము ఇక్కడ ఇది 50 డేస్ కంటిన్యూగా మనము ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మళ్ళీ దీని తర్వాత జూలై 27, 28 ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు CPI ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యార్థులకు కుల ఆదాయ ధృవపత్రాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు. విద్యార్థులకు కుల ఆదాయ ధృవపత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కోటగిరి తహసీల్దార్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలు, గురుకుల హాస్టళ్లు, కాలేజీల విద్యార్థులు కుల ఆదాయ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుని వారం రోజులు గడిచినా ఇప్పటి వరకు సర్టిఫికెట్లను జారీ చేయలేదన్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. దీనిపై అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని, వెంటనే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులకు విద్యార్థి సమస్యలు పట్టవని ప్రశ్నించారు. కులాల సర్టిఫికెట్లు వెంటనే విద్యార్థులకు ఇవ్వాలి. కులాల సర్టిఫికెట్లు విద్యార్థులకు వెంటనే. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మా యొక్క ధర్నా ఉద్దేశం, మరి ఇది మే నెల, జూన్ నెల చాలు అవుతుంది. జూన్ 1 నుండి గురుకుల స్కూలు, కాలేజీలు, హాస్టళ్ళు, ఇంటర్మీడియట్ ఇవన్నీ చాలా మొదలయ్యే రోజులు దగ్గరకు వచ్చేసినాయి. మరి విద్యార్థులు క్యాస్టు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, కులాది సర్టిఫికెట్లు, ఏ సర్టిఫికెట్లు కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే వారం గడిచినా ఇప్పటికి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నారు. మరి విద్యార్థులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఇక్కడికి వచ్చి మరి మేము విద్యార్థులని భవిష్యత్తులో అలా దృష్టిలో పెట్టుకొని మేము తహసీల్దార్ కూడా అడిగినా మా దగ్గర ఏదైతే మేము సంతకం పెట్టిస్తామో ఆ కీ అనేది మా దగ్గర లేదు, అది ఇప్పుడు రాదు, కాబట్టి మేము సర్టిఫికెట్ ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు తెల్లతేటం చేయడం జరుగుతుంది. మేమేమంటున్నాము, అయ్యా మరి విద్యార్థులను భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ తొందరగా ఇస్తే వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఏ హాస్టల్లో పోవాలా, ఎక్కడ చదువుకోవాలని విద్యార్థులు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆ విద్యార్థులు అక్కడ చేరుతారు. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు వారం రోజుల నుంచి కుల ఆదాయ సర్టిఫికెట్ల మీద అని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ స్థానిక ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లోని ట్రైనింగ్ సెంటర్లలో మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థిక అభివృద్ధి చెందాలన్నారు. ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడేలా ఇటువంటి స్కీమ్లు ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. తాళ్లూరు మండలం కృష్ణాజివాడి గ్రామంలో నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఇల్లారి నియోజకవర్గ నాయకులు దేమిరాజు మాట్లాడుతూ తెలుగు వారికి ఎన్టీఆర్ చేసిన సేవలు ఎప్పుడు మర్చిపోలేమన్నారు. పేదవారికి కూడు కూడు గుడ్డ అనే నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు. తెలుగు వారిని చైతన్యపరిచిన నాయకుడు రామారావు అని చెప్పారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేటు అంటే ఈరోజు ఏంది కార్యక్రమం అంటే మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు, 102వ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు లింగంపేట మండల్ ఈ పెరుగుడుగుట్ట దగ్గర చాలా బ్రహ్మాండంగా, అంటే గాంధీనగర్ పెరుగుడుగుట్ట అంటారు, గాంధీనగర్ అంటారు దీన్ని. ఈ పెరుగుడుగుట్ట ఎందుకోసం వాడుతున్నారంటే ఈ పెరుగుడుగుట్ట నుంచే అందరిది ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలను తిరుగుడు అనేది ప్రారంభమైందని చెప్పి నేను తిరుగుడుగుట్ట అని చెప్పి చెప్తున్నా. ఈ తిరుగుడుగుట్ట అని కూడా అంటారు. మరి ఇదే అధికారంలో రాకముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో రకరకాల హామీలు ఇచ్చి ఏ హామీలు కూడా నెరవేర్చకుండా ఇప్పుడు వాళ్ళు ఏదో కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తే మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే 12 గ్యారెంటీలు ఇచ్చిండు. మరి ఎక్కడ ఎవరు ఏం చేస్తారు ఏంటనేది కూడా ఏం తెలుస్తలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం ప్రారంభమైందంటే ఇది రామారావు గారు పెట్టినటువంటి ఒక మంచి పార్టీ. ఈ పార్టీతోనే తెలుగు వాళ్ళందరికీ కూడా అసలు ఓటు అంటే ఏంది, రాజకీయం అంటే ఏంది. 4 ఏళ్ల బాలుడు నీటి గుంతలో పడి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి బయట ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలుడు నీటి గుంతలో పడి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన భూమ శ్రీలత సందీప్ల 2వ కుమారుడైన యశ్వంత్ ను 2 రోజుల క్రితం అమ్మమ్మ బరిగి నరసవ్వ కొత్తపల్లికి తీసుకువచ్చింది. కాగా బాలుడు ఆడుకుంటూ నీటి గుంతలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామం చేరుకొని గుండెల విసేలా విలపించారు. తల్లి రోధించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. బాల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.